విష్ణు అదొక్కటి నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ విష్ణుప్రియది మీకేం ప్లేన్ చేసారో మాకు తెలియదు. మేము చూస్తున్నప్పుడు కూడా చాలా ఇట్లా ఫుల్ లవ్, ఇట్లా ఫుల్ ప్రేమ ఉందా. సడన్గా ఒకరోజు విష్ణుప్రియ అన్నది, నేను ఊరికే కంటెంట్ కోసం మజాక్ చేస్తున్నా, హీస్ లైక్ మై బ్రదర్ అన్నది. నా నెత్తి ఖరాబ్ అయిపోయింది. కంటెంట్ కోసం ఏది పడుతుంది ఇట్లా మాట్లాడతామన్నా. సో నేను ఇంకా టాపిక్నే వదిలేసిన. ఇక నాకు అర్థం కాదు రన్నింగ్ లాగా అని చెప్పగాని ఇంకా నాకు అర్థం కాని క్యారెక్టర్స్లో ఒకటి విష్ణుప్రియ ఒకటి అర్థం కాదు. నాకు ఎందుకు అర్థం కాదంటే తక్కువైన ఫ్లోలో కొన్ని మాటలు వదిలేస్తుంది, ఆ తర్వాత ఎందుకో రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ మాటకు సారీ చెప్తుంది. అట్లా నన్ను ఒక మాట అన్నది, నబీల్ని ఒక మాట అన్నది గేమ్ ఆడుతున్నప్పుడు. అంటే తక్కువ నువ్వు ఒకరిని అసాసినేట్ చేయకూడదు కదా, రాంగ్ వర్డింగ్స్ యూజ్ చేసి. ఆ తర్వాత నువ్వు సారీ చెప్పి ఏం లాభం అన్నా, జరగని దాన్ని జరిగినట్టు పోర్ట్రే చేయడం. అది నాకు ఎందుకో నాకు దానివల్లనే కొంచెం కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆమె రాదు, నీకు ఇప్పుడే అయిపోయినా నాకు అర్థమవుతలేదని నాకే లోపలలోనికే అర్థం కాలేదంటే బయట ఉన్న వాళ్ళకి అసలు అర్థం కాదు. సో డెఫినెట్గా తను రాదు. నిఖిల్ నేను విన్న ఆట వేరే, నిఖిల్ నేను చూస్తున్న ఆట వేరే. వాడు చాలా ఎమోషనల్ అయిపోయాడు. నాకు అందుకే అర్థమైంది. నేను వచ్చే 2 రోజులు నిఖిల్ నాకు సోనియా మీదే డిస్కషన్. ఒకటే ఏంటి అంటే, అరే ఆమె అడిగిన అన్నీ చేయాలనుకుంటుందిరా అని వాడు అంటాడు. నేనమ్మా నీకేమైందిరా, నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్, నువ్వంతా ఫైట్ చేసినావు, నీకు ఏమైంది అంటే ఏమోరా నాకు అర్థమవుతలేదు. అండ్ ఇంకోటి ఏమైందంటే వాని దరిద్రం పాపం ఉన్నది 3 వారాలు కానీ 4గురితో లింకేసారు వానికి. ఆ 3 వారాలల్లా వానికి ఎవరితో మాట్లాడాలన్నా భయం అవుతా ఉన్నది. సో అట్లా వాడు ఏది మాట్లాడితే ఎటుపోతానో ఒక భయంలోకి వెళ్ళిపోయాడు. కానీ నిఖిల్ అది కాదు. ఎవరు నిఖిల్ చాలా జెన్యున్ క్యాండిడేట్, కానీ ఎమోషన్స్ వాని గేమ్ని తొక్కేసినాయి. నేను వచ్చినప్పుడు అదే చెప్పిన, అవన్నీ వదిలేసాడరా ప్లీజ్, నాకు ఆ పాత నిఖిల్ కావాలి అని. బయట ఉన్న సోనియా వెరీ అగ్రెసివ్ అండ్ ఒకసారి మాట మాట్లాడితే ఇంకోసారి అదే మాట మీద స్టిక్ అనే ఉంటుంది. నేను ఎగ్ టాస్క్లో 2 సార్లు ఫ్లిప్ అయింది అదే. ఫుడ్ గురించి నువ్వు ఏడ్చినావు.